మద్యం వ్యవహారంలో ఎక్కడ ఏం జరిగినా ఒక అతిపెద్ద కుంభకోణమే. వాస్తవానికి గత కొద్ది రోజుల క్రితం దాదాపు నాకు తెలిసి ఒక నెల రోజులు అవుతుందేమో ఒక ఆడియో రిలీజ్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ నేత మజ్జి రాంబాబు అనే వ్యక్తి ఒక మద్యం షాపు ఓనర్‌తో మాట్లాడడం. ఆ ఆడియో రిలీజ్ అయింది గానీ అది ఏదో కొన్ని ఛానల్‌లో మాత్రమే పరిమితమైంది. దానికి పెద్దగా ప్రచారం రాలేదు. ఆ అంశం ఎప్పుడో పక్కకెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే రాజమండ్రికి సంబంధించి కిలపర్తి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఆడియో తాజాగా మళ్ళీ రిలీజ్ అయింది. ఏంటి ఈ మద్యం దందాకు సంబంధించి సిండికేట్‌తో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఏ వైన్ షాప్ ఎంత ఎమ్మెల్యేకి ఇవ్వాలి? ఇస్తే ఎంత ఎక్కువకు అమ్ముకోవచ్చు? ఎక్కువకు అమ్ముకోవడానికి ఎమ్మెల్యే దగ్గర నుంచి సిండికేట్ స్థాయిలో ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి మొత్తం అందరూ కలిపి ఆ వైన్ షాప్‌కి ఒక పర్మిషన్ ఇస్తారు. ఒక బాటిల్ మీద ₹10కి ఎక్కువకు అమ్ముతారా? ₹15కి అమ్ముతారా? వాళ్ళ ఇష్టం. ఒక రేట్ డిసైడ్ చేస్తారు. దాని మీద ఒక్కో షాప్ మీద నెలకి ఒక దాదాపు ఒక ఎమ్మెల్యేకి ఒక్కొక్క షాపు ఎంత ఇవ్వాలి అనేది కూడా అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు. ఇది ఒక దందానా కాదా అనేది ఇక్కడ చర్చ. ఇంతకుముందు 3,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది అన్నప్పుడు ఫస్ట్ రేజ్ అయిన పాయింట్ ఏంటి? అప్పట్లో కేసుకి ₹150 నుంచి ₹300 వరకు కమిషన్ తీసుకున్నారు డిస్టిలరీల దగ్గర నుంచి. అలాగా వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేది కదా అసలు ఫస్ట్ చెప్పిన ఆ కేసు. అయితే అది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదేదో జరుగుతుంది అందులో. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఈ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. దీన్ని పైకి రానివ్వకుండా చేసే ప్రయత్నం గ్రౌండ్ లెవెల్ నుంచి జరుగుతుందా? ఈ ఆడియోల అంశం ఓకే, సాక్షులు అయితే అలాగే రాస్తారు, వాళ్ళు టీవీలో చూపిస్తారు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇది అసలు కుంభకోణం అవునా కాదా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు సైతం రేజ్ చేస్తున్న పాయింట్. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో మద్యం వ్యవహారంలో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది వినే ఉంటారు మీరు ఆడియో కూడా. ఎప్పుడో వాస్తవానికి ఆ మజ్జి రాంబాబు ఆడియో ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు స్థానికంగా మళ్ళీ రాజమండ్రిలో ఆ కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో. వీళ్ళు ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు, ఓపెన్గా దందా నిర్వహించేస్తున్నారు. ఏ షాపు ఎంత ఇవ్వాలి ఎమ్మెల్యేకని. ఓకే, ఇది ఓన్లీ రాజమండ్రిలోనే జరుగుతోందా లేదంటే స్టేట్ అంతా ఇలాగే జరుగుతుందా అనేది కూడా ఖచ్చితంగా చర్చించాలి. కానీ ఇది కాదా అసలైన కుంభకోణం? ఇలా జరగడం వల్ల లాభమే కానీ నష్టం లేదా? దీన్ని పైకి రానివ్వకుండా చేసే ప్రయత్నం ఏమన్నా మొదటి నుంచి జరుగుతుందా డైవర్షన్కి? ఏమో ఇప్పుడు ఇదంతా చర్చ ఎలా చూడాలి? ఇప్పుడు బెల్ట్ షాపు, పర్మిట్ రూము యాక్సెప్ట్ చేస్తూ ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ వైపుకి టర్న్ అయినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ వెల్కమ్డ్ కరప్షన్, అంటే ఆహ్వానించేసినట్టు. ఇప్పుడు వీళ్ళు కేజ్రీవాల్ కంటే పెద్దది, కేజ్రీవాల్ కంటే పెద్దదని ఇక్కడ ప్రచారం చేస్తారు. కేజ్రీవాల్ కుంభకోణం ఏంటి? ప్రభుత్వం మద్యం దుకాణాలని ప్రైవేట్కి మార్చాడు అతను. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇంకెక్కువ వస్తుందని గవర్నర్ని నమ్మించి నివేదిక ఇచ్చాడు అతను. గవర్నర్ ఏం చెప్పాడు? సరే, ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఓకే, కానీ అదనంగా ఒక్క మద్యం దుకాణం కూడా పెట్టడానికి వీల్లేదు, అదనంగా ఒక్క బార్ కూడా పెట్టడానికి వీల్లేదు. మీరు ఇచ్చిన ప్రొసీజర్లో ఇదే షాపుల ద్వారా ఎక్కువ దెబ్బ వస్తుంది అంటున్నారు, ప్రైవేట్కి మళ్ళిస్తే దాన్ని నేను అలౌ చేస్తున్నానని చెప్పాడు. కానీ అక్కడ అదనపు మద్యం దుకాణాలు వచ్చేసినాయి, అదనపు బార్లు వచ్చేసినాయి. దాంతోపాటు ప్రభుత్వపు ఆదాయం ఏడాదికి ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు వచ్చేది కాస్త పావు వంతుకు పడిపోయింది, 1,000 కోట్లు 2,000 కోట్లకు. అంటే ఆ సొమ్ము ఈ ప్రైవేట్ వాళ్ళు తిన్నారు. దాని మీదనే కదా కుంభకోణం. అది అక్కడ ఆరోపణ. ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్కి వెళ్ళి ప్రభుత్వానికి ఆదాయం పడిపోయి దానివల్ల కుంభకోణం జరిగిందన్నది నాడు. దాన్ని గమనించాక వీళ్ళు అదే పనిని ఇక్కడ చేస్తూ ఒక స్ట్రాటజీ మాత్రం చేశారు. ఏంటంటే ప్రభుత్వ ఆదాయం పడనీయాల, అక్కడికి మళ్ళీ ప్రభుత్వ ఆదాయం పెంచారు. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాని అమలు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ వైపుకి తీసుకెళ్ళారు. జగన్ ఏం చేశాడు? ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేట్ మద్యం దుకాణాలని తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలని ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ద్వారానే ఉపాధి కల్పించాడు ఈ షాపుల్లో కుర్రోళ్ళు. ఇదంతా కూడా అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పరంగా 17,000 కోట్ల రూపాయలు బాబు గారి టైంలో చిట్ట చివరిగా వస్తే, జగన్ టైంలో మొదటి ఏడాది 17,800 కోట్లు, ఆ తర్వాత 18,500. కరోనా అయిపోయిన తర్వాత ఆ ఇయర్లో కొంత తక్కువ ఉన్న, ఆ తర్వాత చూస్తే లాస్ట్ ఇయర్ తను దిగిపోయే టైంకి 25,000 కోట్లకి వెళ్ళింది. బాబు గారు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలని కొన్ని రోజులు అట్లాగే ఉంచారు. ఆ తర్వాత కదా 6 నెలల తర్వాత ఏమో కదా పాలసీ మార్చుకొచ్చింది. ఆ టైం నుంచి లెక్కేసుకుంటే ప్రైవేట్కి మార్చాక ఒక 3,000 కోట్ల ఆదాయం వచ్చింది అదనంగా. 25,000 కోట్ల నుంచి 28,000 కోట్లకి చేరింది. అయితే ఇప్పుడు ఆ తర్వాత ఈ బెల్ట్ షాపు, ఈ వ్యవహారం పుణ్యమని ఇప్పుడు 38,000 కోట్ల దాకా వెళ్ళిందట ఆదాయం.
కాబట్టి కేజ్రీవాల్ తరహా కుంభకోణం అనడానికి లేదు వీళ్ళు. అంటే అక్కడ జాగ్రత్త పడ్డారు, ఆదాయం ఎక్కువ వస్తుంది కదా, ఇక ప్రాబ్లం లేదు. అయితే మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందయ్యా అంటే ఈ వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి, ఏది షాపు వాడి ఆదాయం ఎక్కడి నుంచి, వాడు నష్టపోతున్నాడు. ఇక్కడ వాడికి 80 లక్షలు కదా, దగ్గర దగ్గరగా 50 నుంచి 80 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి ఏడాది ఫీజు. అంత తీసుకున్నాక తన దగ్గర పనిచేసే సిబ్బంది జీతాల లెక్కన ఏడాదికి ఒక 20 లక్షలు అవుతాయిగా, ఎట్లా లేదన్నా ₹1,00,00,000 పైన మళ్ళీ ఎమ్మెల్యే గారి లంచం లేదా నియోజకవర్గంలో హెడ్ లంచం, అట్లాగే ఎక్సైజ్ వాళ్ళ లంచం, అదొక ఇంకో ₹10 లక్షల వేసుకోవాలి, 10 నుంచి 20 లక్షల రూపాయలు. ఏడు నుంచి వస్తాయి అంత డబ్బులు, ఎక్కడి నుంచి అంటే అంత తాగాలి. అంత తాగడం కోసం బెల్ట్ షాపులు పెట్టారు. బెల్ట్ షాపు ఏడాదికి ఒక్కొక్క వైన్ షాప్ వాళ్ళకి అనుబంధంగా ఒక 6-7 అనుకోండి, 6 సింపుల్గా మినిమం 6-7 అనుకోండి, ఒక 6 × 5 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు వస్తే ఇందులో మళ్ళీ ఎమ్మెల్యేలు వాటాలు అడుగుతున్నారు ఈ అమౌంట్. ఇక్కడ ఇతనికి 80లో 30 తగ్గిందిలే అనుకుంటే, టోటల్గా ఖర్చు 1,20,000లో 30 తగ్గింది అనుకుంటే ఇందులో వాటా అడుగుతున్నారు 40%. మళ్ళీ నెలకింత కావాలంటున్నారు. నెలకంత లాభం రావాలి కదా. ప్రభుత్వం ఏం చెప్పింది అప్పుడు చంద్రబాబు గారు 20% మార్జిన్ ఇస్తానన్నారు. అందుకే ఎగబడ్డారు జనం, 20% మార్జిన్. తీరా చూస్తే 20% మార్జిన్ ఉంది అక్కడ లేదు. 20% మార్జిన్ లేకపోతే మరి ఎంతకిచ్చారు? 5% చేశారు ఫస్ట్లో. తర్వాత వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారని 9 అన్నారు, తర్వాత 15 చేస్తానన్నారు, అది కూడా పెద్ద బ్రాండ్ల వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రధాన నగరాల్లో ఉండేటటువంటి వాటిలో ప్రాబ్లంలే, కానీ ఈ రూరల్లో వచ్చేటప్పటికి చీప్ లెక్కర్ ఎక్కువ తాగుతారు తప్పించి హై బ్రాండ్లు ఎక్కువ తాగలేరు. ఇంకోటి మనుషుల యొక్క వ్యక్తిగత ఆదాయ వనరు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు 10,000 రూపాయల మంది అయినా తాగుతారు, 25,000 మంది అయినా తాగుతారు. ఎందుకని? వాళ్ళ స్ట్రేచర్ ఉంది అక్కడ, ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ పెట్టగలిగిన స్ట్రేచర్ ఉంది. ఈవెన్ వైజాగ్లోనే తాగలుగుతారు అట్లా. కానీ ఒక గుంటూరులో ఒక విజయవాడలోకి వచ్చేటప్పటికి అంతంత పెట్టి తాగలుగుతారా? 3,000 అంటే వామ్మో అంటారు, 5,000 అంటే అయ్యో బాబోయ్ అంటారు, అసలు ఇంపాసిబుల్. అదే ఈ 99 రూపాయల మందికి ఎగబడుతున్నారు. ఈ 99 రూపాయల మంది ఏం చేస్తున్నారు? ఇదివరకటి రోజుల్లో 10 లక్షలు ఉత్పత్తి చేస్తామని చెప్పి ఇప్పుడు 2 లక్షలే ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా కంట్రోల్ చేసేస్తున్నారు. అంటే అవి అందుబాటులో ఉండవు. నువ్వు 99 కోసమని వెళ్ళాక మీకు వెరీ సింపుల్, స్విగ్గీ ఓపెన్ చేస్తాం మనం, టిఫిన్ చేయడానికో భోజనం చేయడానికో. నేనే చాలాసార్లు మొండిగా కట్ చేస్తా. ఏంటంటే నేను హోటల్ దగ్గరికి వెళ్ళి తింటే చపాతీ 40 రూపాయలు, స్విగ్గీలో పెడితే మినిమం 70 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్తో కలిపితే ఇంకో 40 రూపాయలు, 40 రూపాయలు చపాతీ 110 రూపాయలు అవుతుంది. ఏమంత అవసరమా? అదే హోటల్ నేను వెళ్ళి తింటే 40 అవుతుంది. ఎందుకు అనిపించి నేను వెళ్ళిపోతా. కానీ చాలా మంది ఏంటి, ఒకసారి అలవాటు పడ్డాక అది ఒక వ్యసనం లాంటిది. ఆ పోనీలే ఆడదాకా ఏం చేస్తాంలే అని పెట్టేసుకుంటాం. అదే ఇక్కడ ఆ మధ్యలో ఉపయోగపడుతుంది. ఈ మందులో కూడా అంతే. అక్కడ దాకా వెళ్ళాక 99 రూపాయల మందు లేదని మానేస్తాడు వాడు? మానడు. ఎంతలో ఉంది? 150 ఉందన్నా, 180 ఉందన్నా, సరే 2 బాటిల్ తాగాలనుకున్నాడు, 1 బాటిల్ తాగుతాడు. ఇది జరిగిపోతుంది. ప్రభుత్వానికి ఆదాయం నడుస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ డబ్బులు ఈ చాలట్లేదు ఇక్కడ. దాంట్లో వాటితో ఎమ్మెల్యేలని అందరినీ ఎడపోషించాలి ఇక. కాబట్టి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, కొన్ని చోట్ల తాళాలు ఇచ్చేస్తున్నారు, మేమేం చేయలేము ఈ వ్యాపారం అనేసి. అట్లాంటప్పుడు ఈ కాన్సెప్ట్ కొంచెం గోదావరి జిల్లాలో పాప అమాయకంగా బోళాగా ఉంటారు కదా, మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు కదా, వాళ్ళు ఇట్లాగా మొహమాటం లేకుండా మాట్లాడేసుకుంటున్నారు. అన్నా ఎమ్మెల్యే గారికి 1,40,000 కావాలన్నా, అది ఫిక్స్డ్ అన్న. అది ఎట్లా సంపాదించుకోవాలంటే మీరు అమ్మే ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెట్టుకోండి. మీరు కనీసం నెలకు ఒక 5 లక్షల బాటిల్ అమ్ముతారు కదా, 5 బదులు 5 లక్షలు వచ్చేస్తాయి. ఎమ్మెల్యే గారికి 1,40,000 ఇవ్వండి. ఎక్సైజ్ వాళ్ళతో ఎమ్మెల్యే గారే మాట్లాడుకుంటారు. అవసరమైతే ఎక్సైజ్ వాళ్ళకి ఒక 60,000 లెక్కేసుకోండి, పోను ఓ 3 లక్షలు మీకు మిగులుద్ది. ఇది కానీ ఒకటి సార్, ఇలాంటి దందాలు ఓకే మీరు అన్నట్టు ఇక్కడ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు, ఓపెన్ గా జరుగుతున్నాయా అంటే ఎక్సైజ్ శాఖ సిండికేట్ ఒక ఎమ్మెల్యే వీళ్ళ కూర్చొని వీళ్ళ మధ్య జరిగేది అందాయనా, లేదంటే రాజకీయాల్లో పై స్థాయి వరకు తెలిసే జరుగుద్దా? నిజంగా అలా తెలిసే జరుగుద్ది అనుకుంటే ఇది నాట్ ఓన్లీ రాజమండ్రి, మొత్తం స్టేట్ వైడ్ అంతా ఇలా జరుగుతుంది. స్టేట్ అంతా జరుగుతుంది. మీకు బెల్ట్ షాపులు స్టేట్ అంతా తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా?
కాకపోతే రవీంద్ర గారు పాపం చంద్రబాబు గారు బెల్ట్ షాపులు ఉంటే కఠిన చర్యలు అదేదో పీడీ యాక్ట్ అంటారు. బెల్ట్ షాప్ అంటే మరి రాష్ట్రం అంతా జరిగితే వాళ్ళే ఎందుకు వాటి మీద యాక్షన్ మరి తీసుకున్నారు? అదే కదా ఈనాడు జ్యోతి ఎక్కడ అనుకోవాలి కదా. రాస్తున్నారు? ఇప్పుడు మనం చెప్తే రాంగ్ అనుకుందాం. పోనీ ఈనాడు జ్యోతి రాశారు కదా 1,00,000 మద్యం దుకాణాలు ఉన్నాయి, 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు చెప్పారు మరి? మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? తప్పుడు సమాచారం పెడుతున్నారని వాళ్ళే రాశారు కదా. ఇంకోటి ఈ ఎమ్మెల్యేల దందా, అధికారుల దందా వాళ్ళ పేపర్లే రాశారు. పొద్దు నుంచి లేకోగానే ఆ సిండికేట్ ఏం సెట్ ఉందనేది వాళ్ళే రాశారు కదా. మరి అంటే నీకు కొన్ని వేరే వాడు చెప్తే గనక శత్రువు, నీవాడే చెప్తున్నాడు కదా. ఏం కంట్రోల్ చేశారు పోనీ దాని తర్వాత? ఇప్పుడు నువ్వు గంజాయి మొత్తం మేము తీసేసాం, మూసేసాం. ఇప్పుడు దొరికితే వేరే రాష్ట్రం అనుకో. ఇప్పుడు అట్లాగే బెల్ట్ షాపు తాగితే అది వైన్ షాప్ అనుకో, తాగి ఏ గొడవ చేయకపోతే వైన్ షాప్ అనుకో. అదే కనుక ఒకవేళ దొరికి ఏదైనా రచ్చ జరిగింది అనుకోండి, అయినా బెల్ట్ షాప్ అనక వైన్ షాప్ అని అను. అంటే ఈ 1/2 డజనో 10 బెల్ట్ షాపుల్లో అమ్మినా కూడా అదే వైన్ షాప్ వాడిదే అనుకో. వైన్ షాప్ వాడి తరపున రోడ్డు మీద పెట్టాడు అనుకో. మా బీసెంట్ రోడ్లో కనుక షాపుల ముందు రోడ్డు మీద పెట్టుంటాయి, ఆ షాపుల్లో అమ్మే సరుకులే. వాళ్ళు ఏంటంటే తెలివిగా లోపలికి వెళ్ళి కొనేటటువంటి వాడికి రేట్ ఎక్కువ చెప్తారు, ఆ బయట అదే రేట్ తక్కువ చెప్తారు అనమాట. అయ్యే వెరైటీస్ 2 పెట్టిస్తారు, లోపల ఒకటి బయట ఒకటి, సేమ్ టైప్ అనమాట. ఇక్కడ బెల్ట్ షాప్లోను వైన్ షాప్లో ఉంటాయి. కాకపోతే బెల్ట్ షాప్లో 20 రూపాయలు వేస్తారు, ఇక్కడ 10 రూపాయలు వేస్తున్నారు. అది తేడా. కానీ ఒకటి సార్, నిజంగా వీళ్ళు అంటున్నట్టు ఈ ఫోన్ ఆడియోలో ఉన్నట్టు ఒక్కొక్క షాప్ దగ్గర నుంచి నిజంగా నెలకి అంటే మొత్తం 39 షాపులు ఎన్నో వీళ్ళ పరిధిలో వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే దాదాపు ఒక ఎమ్మెల్యేకి ఒక 60 లక్షల వరకు ఆదాయం నెలకి. అంటే వీళ్ళు ఇంకా ఈ షాపులోళ్ళు ఎంత వసూలు చేయాలి, వాళ్ళు ఎంత తినాలి, వీళ్ళకి ఎంతకి ఇచ్చుకోవాలి, మధ్యలో మళ్ళీ ఇంకా ఎక్సైజు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అది ముక్కుపిండి వసూలు చేయడం, అది అవినీతి కాదా? అది దందా కాదా? అది కుంభకోణం కాదా? దాని మీద ఏం విచారణ ఉండదు? కల్తీ లెక్కరు లేకపోతే నాన్ పెయిడ్ లెక్కరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో భాగమే. ఎందుకు వస్తున్నాయి అంటే ఆదాయం తక్కువైంది, ఖర్చు పెట్టాల్సింది ఎక్కువ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమి తెస్తున్నారు. ఇప్పుడు తాగి ఎవరన్నా చచ్చిపోయినా సరే అది ఎవరో కుట్రనే చెప్తారు వీళ్ళు. ఇప్పుడు వ్యవస్థలు అమ్ముడుపోయాక, వ్యవస్థలు బానిసత్వం చేస్తున్నాక, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ నిద్రపోతున్నాక, లేదా నిద్ర నటిస్తున్నాక, నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటిస్తున్నవాడిని ఎట్ట లేపుతాం? ఇప్పుడు నడుస్తున్నది ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగాలు నిద్ర నటిస్తున్నాయి. పోలీసు యంత్రాంగం నిద్ర నటిస్తోంది, ఎక్సైజ్ యంత్రాంగం నిద్ర నటిస్తోంది. పైగా విపరీతంగా దోచేస్తున్నారు. వాళ్ళు ఆపరు, ఆగే ఉద్దేశం లేదు. పైగా దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి అంటే బెదరేయడం, లేకపోతే పేపర్లలో స్టేట్మెంట్లు ఇవ్వటం, వాటితో ఒక అలవాటు పడిపోయారు. ఇక ఎలా మారుతారు? ఇంకా ఇంకొకటి ఏంటయ్యా అంటే ఈ చర్చ జరగకుండా ఉండటం కోసం అటుపక్కకి అప్పుడు లెక్కర తినేసాడంట, అప్పుడు అమ్మేశాడంట, ఆడు దొంగంట, ఆడు ఎదవంట, ఏ ఉపన్యాసాలు ఇది ఒక్కటి. వీళ్ళు 15 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలోకి ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమీ లేని చోట దొంగ కేసులు పెట్టారు. లెక్కర కుంభకోణమా లేకపోతే కల్తీ లెక్కర కుంభకోణమా? రేపు పొద్దున ఇవన్నీ ఉన్నాయి. రేపు ఈ వైన్ షాప్ వాళ్ళ చేతనే కంప్లైంట్ తీసుకుని వీళ్ళందరినీ రేపు పొద్దున లోపలేయడం సులభం కదా. ఎవడెవడు డబ్బులు వసూలు చేశాడు ఏంటనేది వీళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే రేపు ఎలక్షన్స్ లో అవసరమైతే వీళ్ళు సంపాదించుకుని డబ్బుల్లో ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే జగన్ రాకుండా చూసుకోవాలి. జగన్ వచ్చాడు అంటే సందుకి వస్తాయి కేసులు. అప్పుడు కేసుకి 150 నుంచి 300 వసూలు చేశారు అన్నారు, ఇప్పుడు బాటిల్కి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటున్నారు. పెద్ద తేడా ఉంది దానికి, కొంచెం ఎక్కువ. అప్పుడు ఇంకోటి అటు డిస్టిలరీ వాడు ఇచ్చాడు అన్నారు, డిస్టిలరీ వాడు ఎవడు నేను ఇచ్చానని చెప్పలా. ఇక్కడ డిస్టిలరీ వాడి నుంచి వచ్చేదేమో పెద్దోళ్ళకి అందుతుంది, కిందదేమో కిందోళ్ళకి అందుతుంది. ఇది తిన్నవలేదనే కదా జగన్ మీద కోపం అప్పుడు వైసీపీ వాళ్ళకి. అదే తేడా. అవును. కానీ మందుబాబులకి ఇదంతా ఏమి పెద్ద ఎఫెక్ట్ ఉండదా సార్? 10 రూపాయలు పెరిగిన 20 రూపాయలు పెరిగినా పైన ఏ స్థాయిలో తాగుతున్నావా లేదా తిట్టుకుంటారు. ఇది ఇట్లా కంటిన్యూ అయింది అనుకోండి, రేట్ ఎక్కువ, బాటిల్ మీద రేట్ ఎక్కువ అయితే మాత్రం ఎలక్షన్స్ అప్పుడు పెద్ద ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే జగన్ టైంలో బాటిల్ రేటే అమ్మాడు. ఎప్పుడు బాటిల్ మీద ఎక్స్ట్రా అమ్మలే, అన్ని ప్రభుత్వ దుకాణాలే కదా, బాటిల్ మీద ఎక్స్ట్రా ఎవడు అమ్మలేదు.
కాకపోతే అప్పుడు ఉన్నది అమలు ఏంటంటే కుదరదు కూడా. తాగడానికి తగిన అందుబాటులో లేకుండా చేశాడు. రాత్రిపూట్లు ఎప్పుడు పడితే అప్పుడు తాగడానికి బ్రాండ్లు. బెల్ట్ షాపులు లేవు, బ్రాండ్ లేవు అనే ఫీలింగ్ తప్పించి ఎక్కువ రేటుకి అమ్మే పరిస్థితి లేదు. ఇంకోటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ కాల, ఎందుకంటే తాగి తందనాలాడి కొంపల్ని నాశనం చేయలేదు, చాలా వరకు కంట్రోల్లో ఉంది. ఎందుకని 1-2కి మించి అమ్మకూడదని పెట్టడం కానీ ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు ఆ కుటుంబాలే గగ్గోలు పెడుతున్నాయి. ఇవాళ ఎవరికి చేతికి డబ్బులు రావట్లేదు. ఒకటే ఈ తాగుడు దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ తాగడం విపరీతం అయ్యాక, అందుబాటులోకి ఎక్కువ అయ్యాక ఒకసారి అలవాటు పడ్డాడు ఆగలేడు. వీడు ఈ వచ్చిన సంపాదన అంతా తాగుడికి పోతుంది, పిల్లల చదువులు పక్కకి వెళ్ళిపోతాయి, అట్లాగే అనారోగ్యం పెరిగిపోతుంది. దాంతో ఈ లేడీస్ వెళ్ళి పనులు చేసి సంపాదించాలి, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మొత్తం కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ దందాను ఈ వసూళ్లను దాచేసే ప్రయత్నం జరుగుతుందా గత కొద్ది రోజులుగా? దాచేయడం ఏం కాదు, ఎదురు దాడి చేస్తున్నారు. దాయడం అంటే తెలియనివ్వకుండా చూడటం, ఈ 2 రోజులు షాపులు ముయ్యంటారా అని చెప్పడం. కానీ ఎదురు దాడి, అయి బెల్ట్ షాప్ ఏడుంది చెప్ప అంటే నువ్వే చెప్తుంటే బెల్ట్ షాప్ ఉన్నాయని ఊరుకోమని చెప్తుంటివి, పీడీ యాక్ట్ పెట్టిస్తామంటుంటివి, కఠిన చర్యలు తీసుకుంటామంటుంటివి, ఎక్కడున్నా చెప్పమంటున్నారు. పెట్టండి, మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, లేదా ఓ పని చేయండి, ఆన్లైన్లో విత్ ఎవడన్నా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఎక్కడ షాపు, దాంతోపాటు ఆ ఫోటో వాడు అప్లోడ్ చేస్తే అందరూ చూడొచ్చు అని పెట్టండి. అందరూ చూసేలాగా, ఉట్టి డిపార్ట్మెంట్ వాడు చూసేలాగా కాకుండా ఆన్లైన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ సెల్ పెట్టమనండి. మనం సో మన ఫోన్ నుంచి చేస్తాం, సో మా ఏరియాలో బెల్ట్ షాప్ ఉందండి, మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మన పేరు మన ఫోన్ నెంబరు కనబడకుండా సెంటర్ పేరు, ఆ వైన్ షాప్ ఫోటో, ఏది ఈ బెల్ట్ షాప్ ఫోటో అప్లోడ్ చేయించమని చెప్పండి. వీళ్ళకి ఏ థ్రెట్ ఉండదని చెప్పానండి. లక్షల ఫోటోలు వస్తాయి, లక్షల ఫోటోలు, యాక్షన్ తీసుకోమనండి, నిజాయితీగా చెప్పండి. మళ్ళీ వెంటనే క్లోజ్ చేసాం, దాని మీద కేసు పెట్టామని కూడా చెప్పండి, ఫోటో చెప్పండి, దేవుళ్ళు అవుతారు మీరు. కానీ ప్రతిపక్షం దీని మీద సీరియస్ గానే ఉందా సార్? ఇంకా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఏం సీరియస్ గా ఉండి ఏం ఉపయోగం? నిన్న అదేదో ఆ శ్యామల వీళ్ళని ఎవరినో పిలిచారట, అవును బెల్ట్ షాపులు లేవని చెప్పమంటారట. నీకు ఎవడు చెప్పాడు, ఎక్కడ ఉందో చెప్పు, అసలు బెల్ట్ షాపులు రాష్ట్రంలో లేవని అడుగుతారట అధికారులు. అది విని వీళ్ళు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అనమాట. మరి లేదు, మేము అధిష్టానం చెప్పినట్టే చెప్పాం, చెప్పామన్నారు. అదే అది పేపర్లో రాశారు కాబట్టి అంతే అయి ఉండాలి, అంతే వాళ్ళకి. అంటే ఇంకా ఫైనల్ గా పైన ఏం చెప్తా చెప్తున్నా వైసీపీ వాళ్ళు అన్నట్టు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి మద్యం షాపుల వ్యవహారంలో ఏదో జరుగుతోంది, పెద్ద స్కామే ఇది. 1 సైడ్ వెర్షన్ చూస్తారా, వాళ్ళు రాస్తేనే వార్త, వాళ్ళు రాస్తేనే నిజమని అనుకుంటారు అనేది కూడా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే మద్యం షాపుల నుంచి వసూళ్లు చేసే, అది ఎక్సైజ్ శాఖ నుంచి రాజకీయ నాయకుల వరకు వెళ్తుంది, నెలకి కోట్ల రూపాయల ఆదాయం అనేది. అది దాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుందా, ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా? తెలిసే జరిగితే 3000 కోట్ల రూపాయలది భారీ మద్యం కుంభకోణం అయితే, ఇప్పుడు జరుగుతున్నది కుంభకోణం అవునా కాదా అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.